పునరారే ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం నారే జనమా దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం నారే జనమా రాజాది రాజు బలి పూజకు దేవమే రారే తండ్రి దేవుని సన్నిధికి అడుగున రారే దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను ప్రతి పాపిని రక్షించెను విశ్వాస హృదయతోడ పాల్గొందమా విశ్వాస హృదయతోడ పాల్గొందమా రాజాది రాజు బలి పూజకు వేడుకొని రారే తండ్రి దేవుని సన్నిధికి అడుగున రారే రాజాది రాజు బలి పూజకు వేడుకొని రారే తండ్రి దేవుని సన్నిధికి అడుగున రారే ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం నారే జనమా దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం నారే జనమా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయడానికి ఒక కారణం ఉంది. ఆగస్టు 22వ తారీఖు, ఈరోజు కాదు నిన్న, పరిశుద్ధ మరియ మాత మరియ రాత్ని పండుగను అనుకున్నాము. అదే పండుగను ఈరోజు ప్రత్యేక విధంగా మన సిస్టర్స్ కాన్వెంట్లో జరుపుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున ఈ యొక్క కాన్వెంట్ను స్థాపించినటువంటి రోజు, ఆశీర్వదించినటువంటి రోజు. సో మరియ తల్లి పరలోకానికి భూలోకానికి రాణి అని ప్రకటింప చేసి, మరి ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారం ద్వారా ఎంతో మంది దేవుని యొక్క దీవెనలు పొందుకొని ఉన్నారు. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని పూజలో మన సిస్టర్స్ కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి అమ్మగారిని కూడా దేవుడు దీవించాలని, సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని, మరి వారు తలపడుతున్నటువంటి ప్రతి తలంపును కూడా దేవుడు 30దంతలు 60దంతలు 100దంతలుగా ఫలింపచేసేలాగున ఆయన యొక్క ఆత్మఫలాలు కురిపింప చేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మరి ఎంతో మందిని ఆదరిస్తున్నటువంటి వారు మన ఆల్విడ్ స్కూల్ పిల్లలకు మంచి భవిష్యత్తును అందిస్తూ ఉన్నారు. మరి ఆ స్కూల్ యొక్క అభివృద్ధి కోసమై, మరి స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి చిన్నారి బిడ్డకు దేవుడు మంచి జ్ఞానమును దయచేయాలని, వారికి విద్యాబోధన అందిస్తున్నటువంటి ప్రతి టీచర్స్ని కూడా, మరి పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని ప్రత్యేక విధంగా ఇది పూజలో ప్రార్థన చేద్దాం.
అమీనా ఈరోజు ఆమె యొక్క ఉద్యోగరీత్యా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంది. దేవుడు ఆ బిడ్డకు మంచి జ్ఞానము దయచాలని, మరి ఆ ఇంటర్వ్యూలో మంచిగా సఫలీకృతము చేసి ఉద్యోగాన్ని సంపాదించుకొని బంగారు భవిష్యత్తును పొందుకునే భాగ్యాన్ని దేవుడు అందించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచాలని ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిలో ప్రార్థన చేద్దాం. మరి మన విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఈ యొక్క బలిపీఠం మీద సమర్పించుదాం. ఆ కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ, శాంతి, సమాధానం ఉండాలని, మరి దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా ప్రతి బిడ్డ కూడా విశ్వాసంలో నడిపింపబడాలని ప్రత్యేక విధంగా ఇది బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిని మనందరి కోసం సమర్పించవలసిందిగా మన రెవరెండ్ ఫాదర్ లారెన్స్ కే లారెన్స్, మన రాజంపేట విచారణ గురువులు, సో మన ఆహ్వానాన్ని మన్నించి మనందరి కోసం సమర్పించడం కోసం ఇక్కడికి వచ్చుకున్నారు. ఫాదర్ గారికి అందరూ కూడా సావధానంగా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించి ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిని మనకు సమర్పించమని ప్రార్థించుదామని ఫాదర్ గారిని ఆహ్వానించుతాం. ఈ ఉద్దేశంతో పాటు వ్యక్తిగతంగా మనందరి ప్రార్థనను మనలను ఆ దేవాతి దేవుడు ఆలకించాలని ఈ పవిత్రమైన దీపల పూజను సమర్పిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఆలస్యంగా వచ్చిన దానికి క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ పవిత్రమైన దీపల పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువగు యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. యేసుక్రీస్తు నాదు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి సభ కన్యాస్త్రులు కూడా ఆధ్యాత్మిక సేవలో అటు దేవునికి మానవులకు సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా మన అమ్మగారుల కోసం ప్రార్థిస్తూ ఉండగా వారిని, వారి యొక్క సభ పెద్దలందరినీ కూడా దీవించాలని, పవిత్రాత్మతో నింపబడి నడిపింపబడాలని, మన యొక్క బిడ్డలు కావాల్సిన జ్ఞానాన్ని వారి ద్వారా మనకు అందిస్తూ ఉండగా వారి కోసం ప్రార్థిద్దాం. అదేవిధంగా ప్రతి దివ్యబలి పూజ కూడా అతి పవిత్రమైనది. ప్రతి దివ్యబలి పూజలో మనం పాల్గొంటుండగా ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ దేవుని యొక్క సన్నిధానానికి చేరువవుతున్నాం. కాబట్టి ప్రతి బలి కూడా ఆ విధంగా మనకు సహాయ సహకారం అందిస్తుంది. కాబట్టి యోగ్య రీతిన ఈ బలియాగంలో పాల్గొని ఈనాడు మనందరికీ పర్వదినం, సుదినం మరియు ఆనందకరమైన రోజు. తల్లి శ్రీ సభ ఆగస్టు 22వ తేదీన తల్లి మరియ గారి రాజ్యాధికార మహోత్సవం జరుగుతుంది. మహిమాన్వితమైన పర్వదినాన్ని పురస్కరించుకొని మా కాన్వెంట్ పండుగను మా ప్రియమైన ప్యారిష్ కుటుంబములతో కలిసి ఈ పవిత్ర బలి పూజను జరుపుకోవటం ఎంతో ఆశీర్వాదం. తల్లి మరియ తన సంపూర్ణ జీవితాన్ని దేవుని చిత్తానికి సమర్పించుకొని విశ్వాసానికి, విధేయతకు, వినయానికి, సేవాభావానికి గొప్ప ఆదర్శముగా నిలిచింది. ఆమె తన జీవితమంతా యేసుక్రీస్తును ప్రేమించి ఆయనకు సాక్షిగా జీవించింది. ఈ మఠం తల్లి పేరున నిర్మింపబడి ఉండగా ఈ కాన్వెంట్ కేవలం ఒక భవనం కాదు, ఇది ప్రార్థనతో నిర్మింపబడిన ఒక ఆధ్యాత్మిక కుటుంబం. సేవతోనూ, త్యాగముతోనూ, ప్రేమతోనూ ఉన్న ఒక చిన్న దేవుని గృహం. ఇక్కడ సేవ చేసిన ప్రతి సిస్టర్స్ని, ప్రతి ఫాదర్లను, ప్రతి ఆధ్యాత్మిక గురువులను, ప్రతి శ్రేయాభిలాషులను, వారందరి సేవలను ఈ సందర్భంగా కృతజ్ఞతతో స్మరించుకుంటున్నాం. ఈ కాన్వెంట్ అభివృద్ధికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని పరోక్షముగా, ప్రత్యక్షముగా సహాయం చేసినటువంటి వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిద్దాం. ఇక్కడ సేవ చేసి మరణించిన సిస్టర్స్లను
నిత్య విశ్రాంతిని ప్రసాదించమని మరియు మన ఆనందములో పాలు పంచుకున్నటకు వారందరికీ భాగ్యాన్ని ఇవ్వమని ప్రార్థిద్దాం. మా యొక్క సంతోషంలో పాల్పంచుకున్నటువంటి చారిటీ సంస్థ సిస్టర్లను వారి ప్రేమ ఆప్యాయతలకు గాను వారిని ఆశీర్వదించమని ప్రార్థిద్దాం. మరియు విచారణ సభ్యులను వారి యొక్క కుటుంబాలను తండ్రిగా మెండుగా దేవుని దీవెనలను పొందాలని ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని చదువుతున్న విద్యార్థులను కాపాడమని ప్రార్థిద్దాం. మరి ముఖ్యంగా దివ్య బలి పూజలు మనందరి కోసం సమర్పిస్తున్న వారందరి ఫాదర్ లాజర్, ఫాదర్ రమేష్ గారిని దేవుని దీవెనతో సమృద్ధిగా ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. దేవుని సంరక్షణ తమ గురుత్వ జీవితంలో దండిగా మెండుగా మేలులు కుమ్మరించాలని ప్రార్థిస్తూ తమ జీవితంలో తోడు నీడుగా ఉండమని ప్రార్థిస్తూ ఈ పవిత్ర బలి పూజలో భక్తిపూర్వకంగా ప్రార్థిస్తూ మన హృదయాలను దేవుని వైపు మరస్తూ మన యొక్క జీవితం ధన్యం చేయమని ప్రార్థిద్దాం. ఆమేన్. ఈ బలియాగంలో యోగ్య రీతిన పాల్గొని దేవుని యొక్క దీవెన పొందుకోవడానికి మన పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. చూడ చక్కని నీ కనులు చూసి నన్ను జారిగా చూడలేకపోతున్నా పాపములోనే పడియున్నా. చూడ చక్కని నీ కనులు చూసి నన్ను జారిగా చూడలేకపోతున్నా పాపములోనే పడియున్నా. యేసయ్యా నిన్ను చూడాలని ఉంది. యేసయ్యా నిన్ను చేరాలని ఉంది. యేసయ్యా నిన్ను చూడాలని ఉంది. యేసయ్యా నిన్ను చేరాలని ఉంది. యేసయ్యా నిన్ను చేరాలని ఉంది. చూడ చక్కని నీ కనులు చూసి నన్ను జారిగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. సర్వేశ్వరునికి మహిమ. భూలోకములో మంచి మనసు గలవారికి శాంతి
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుంచుదు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దాన్ని ప్రేమించినట్లును నీవు వాగ్దానం చేసిన దాన్ని కాంక్షించినట్లు అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములను లగ్నమై ఉండినట్లు కరుణింపుము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లిని మాకు తల్లిగాను రాజ్ఞిగాను దయచేసితివి. మహిమాన్వితురాలైన ఆ మాత ప్రార్థన సహాయమున నీ పుత్రీ పుత్రుల కొరకు సిద్ధపరచయించిన మహిమను మేము పొందు భాగ్యమును ప్రసాదింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దావీదు వంశపు రాజు తాలపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చినట్లు చేయుదును. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం నుంచి. ప్రభువు నాతో అనెను, రాజగృహ నిర్వాహకుడు రాజప్రసాద అధ్యక్షుడు షెబ్నా యుద్ధకు పోయి అతనితో ఇట్లు చెప్పుము. ప్రభువు ఇట్లనెను, నేను నిన్ను ఉద్యోగం నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడు నా సేవకుడు ఎల్యాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టబెట్టుదును. నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడగను. దావీదు వంశపు రాజు తాలపు చెవిని అతడు తన భుజముల మీద దాల్చినట్లు చేదును. అతడు తెరచిన దానిని ఎవరు మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరు తెరవలేరు. నేను అతని గుడారపు మేకుల వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబం అంతటికి వడ్డెత్తిచ్చును. ఇది ప్రభువు వాక్కు. ప్రభువేగన వంచి కాపరి నాకు కొర
ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు? ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలమునే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. రెండవ పఠనము పునీత పౌలు రోమా పౌలుకు రాసిన లేఖ 11వ అధ్యాయము వచనములు 33 నుండి 36 వరకు. సహోదరులారా, దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము జ్ఞానము ఎంత గాఢమైనవి. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును? ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును? పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ప్రభువు మనము ఎవరికి ఎరుక? ఆయనకు సలహాదారు ఎవరు? తిరిగి ఆయన చే ఇచ్చి వేయటబడుటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు? ఏదైనా ఆయన నుండియే, ఆయన మూలమునే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదా స్తుతి వైభవములు. ఆమేన్. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా 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 సుగుణ సుధామణి సువిశేషములు నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధామణి సువిశేషములు నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విననాడగా పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విననాడగా పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమాంగెను నేర్పిన వేదం, ప్రేమామయుని ప్రబోధము. ప్రేమాంగెను నేర్పిన వేదం, ప్రేమామయుని ప్రబోధము. నమ్మి చేరిన జనుల రక్షణే శుభకరదాయుని సుబోధము. నమ్మి చేరిన జనుల రక్షణే శుభకరదాయుని సుబోధము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన ప్రభు సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పదహారవ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 20 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 20 వరకు. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు
అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిది. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయములను తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. యేసుక్రీస్తు నామమునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ ప్రజలారా, లోక రక్షకుని యొక్క దీవెనలు మీపైన మీ యొక్క కుటుంబాలపైన ఉండి మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారారా, సహజంగానే మానవులుగా మనము ఇతరుల గురించి తెలుసుకోవాలని, అదేవిధంగా మనల గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని ఆలోచన మనందరిలో కూడా ఉంటూ ఉంటుంది. మనం ఏదైనా పని చేసినా లేకపోతే ఏదైనా మాట్లాడినా నా గురించి ఏమనుకుంటారు, నా గురించి ఏమనుకుంటారు అనే ఆలోచన మనలో వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇతరుల గురించి, వారితో సంబంధము అనుబంధము మనము మాటలు పెట్టుకొని పరిచయం పెంచుకున్న తర్వాత ఆ వ్యక్తి గురించి మనము కొంచెం తెలుసుకోవచ్చు. అదే విధంగానే ఈరోజు ప్రభు యేసు క్రీస్తు శిష్యులను ప్రేరేపిస్తున్నాడు. ఏ విధంగా? మొదట అడిగిన ప్రశ్నకు వారు సమాధానం వెంటనే ఇచ్చారు. రెండో ప్రశ్న అడిగిచ్చినప్పుడు ఆ సమాధానం అనేది పేతురు గారు ఇవ్వడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుష్య కుమారుడు ఎవరని అనుకుంటున్నారు, ప్రజలు ఎవరని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు వెంటనే వారు ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. ఏమని? కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. ఈ విధంగా చెప్తున్నారంటే ప్రజల మధ్య శిష్యులు తిరుగుతున్నారు కాబట్టి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో అది విన్నారు. విన్న వెంటనే ఈ ప్రశ్న ప్రభు అడిగిన తర్వాత దానికి సమాధానం ఈ విధంగా అనుకుంటున్నారు అని చెప్పేశారు అన్నమాట. మరి మనం కూడా ప్రభు గురించి ఎన్నో విని ఉంటాం. విని దాన్ని బట్టి కాదు, మారుగా నాకు ప్రభువుకు ఎటువంటి సంబంధం ఉంది, ఏ విధంగా నేను ప్రభుతో సన్నిహితంగా ఉంటున్నాను, పరిచయాలు పెంచుకుంటున్నాను, ప్రార్థనలు ఎక్కువగా గడుపుతున్నాను. ఈ వ్యక్తిగత సంబంధం అనేది చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. అదే రెండో ప్రశ్న వారిని ఉద్దేశించి, శిష్యులను ఉద్దేశించి అడిగిన విధంగా ఉంటుంది. మరి నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వ్యక్తిగత ప్రశ్న నన్ను ప్రబోడుతున్నాడు. నేను ఎవరని నువ్వు అనుకుంటున్నావు నీ యొక్క జీవితంలో? ఆదివారంలో వచ్చి ఆరాధన చేసుకుని దేవుని యొక్క శరక్తం తీసుకుని వెళ్ళిపోయి మర్చిపోయే వాడినిగా ఉంటున్నానా?
లేకపోతే నాకు సమస్య వచ్చిన వెంటనే ప్రభు అని చూసి ప్రభు నా సమస్య నుండి బయట తీసుకురా అని ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నానా? లేకపోతే అనుదినము ప్రభు లేకుండా నేనేం చేయాలనే ఉద్దేశంతో దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయన నా జీవితంలో నడిపిస్తాడని నమ్మకంతో ముందుకెళ్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈరోజు మనమందరం కూడా అమ్మగారితో కలిసి వారి యొక్క పండుగను కొనియాడుతుండగా తల్లి మరియ మాతను మోక్ష రాగినిగా, పరలోక రాగినిగా ఆమె ఎన్నుకోబడింది గొప్పగా. మోక్షారోపణ అయిన తర్వాత ఒక వారంలోనే ఈ మరియ రాజ్ని పండుగను మనం అందరం కూడా కొనియాడుతున్నాము. ఒక రాణి అంటే మనకు తెలుసు, రాజులు రాణులు ఏ విధంగా వారికి కోటలు ఉంటాయి, సింహాసనం ఉంటుంది, అదేవిధంగా కిరీటాలు, వస్త్రధారణ ఇవన్నీ కూడా ఉంటాయని మనకు తెలుసు. తల్లి మరియ మాత అందానికే అందం, ఆమెకు సరిచాటి ఎవరు లేరు. ఒక అందం గురించి మనం చెప్పి అన్ని సంపూర్ణంగా ఉండే విధంగా తల్లి మరియ మాత యొక్క అందం ఆ విధంగా ఉంటుంది. ఆమెకు ఎటువంటి అలంకరణ కూడా అవసరం లేదు. కానీ ఈ లోకపు రాణుల్లాగా ఆమెకు అలంకరణ అనేది లేకుండా మారుగా వేరే విధంగా ఉంది. ఏమిటది? ఆమెకు వినయము, విధేయత, అదేవిధంగా పరుల కోసము శ్రమించే ఆ గుణము, ప్రేమించే గుణము, ఇవన్నీ కూడా తనకు ఆభరణంగా ఉంటూ ఉన్నాయి. అవి తనకున్న ఆభరణాలు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ఇదిగో నేను దేవుని యొక్క దాసురాలను అని తన్ను తాను తగ్గించుకుంది, దాసురాలను చెప్పుకుంది. అదేవిధంగా తన యొక్క చుట్టమైన ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి తెలుసుకున్న వెంటనే ఈమె పరిగెత్తుకుని వెళ్ళి ఆమెకు సేవ చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తల్లి మరియ మాతకు గబ్రియేలు సన్మనిషికి వచ్చి మంగళవార్త చెప్పే సమయంలో ఇదిగో నీవు గర్భాన్ని ధరిస్తావు అని చెప్పినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక 2 విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము అక్కడ మనం చూసుకుంటే 5వ వచనం నుండి మనం ఒకటి గమనించగలము. యోహాను యొక్క జనన సూచనని దేవదూత ప్రకటించడం, జకర్యాకు మరి ఆయన అర్చన విధులను నిర్వహించడానికి వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నీకు బిడ్డ కలుగుతుంది అని చెప్తూ ఉండగా ఆయన కూడా ఈ విధంగానే తల్లి మరియ మాత అడిగిన విధంగానే అంటున్నాడు. ఏమని అడుగుతున్నాడు? 18వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. జకరియా దేవదూతతో అని పలికెను. తర్వాత 19 చదవండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ తల్లి మరియ మాత కూడా ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అని అడిగినప్పుడు ఆ తల్లి మరియ మాతకు ఆ బిడ్డకు అంటే చిన్న ప్రాయం కాబట్టి ఆమెకు ఎటువంటి శిక్ష కూడా లేనట్టుగా మనం చదువుతున్నాం. అదే ఈ యొక్క జకరియకు ఇదిగో ఇది జరిగేంత వరకు కూడా నీవు మూగవాడిగా ఉండు అని దేవదూత చెప్తున్నాడు. దేనికి ఆ విధంగా చెప్పి ఉంటాడు? ఏ విధంగా, దేనివల్ల ఆయనకు శిక్ష వచ్చింది? ఈమె కూడా అదే విధంగానే ప్రశ్నించింది, నా ఏ విధంగా జరుగుతుందని. ఆయన వయస్సులో మరి ఈ యొక్క తోరా, ఈ యొక్క 5 పుస్తకాలు మొదట్లో ఇవ్వబడిన 5 పుస్తకాల గురించి, దేవుని యొక్క వాక్యాల గురించి అన్ని తెలిసిన వ్యక్తిగా ఉంటున్నాడు. మరి ముఖ్యంగా ఆయన అర్చకుడుగా ఉంటున్నాడు. ఈ విధంగా చెప్పినప్పుడు సందేహించడం వల్ల ఆయనకు ఈ విధంగా మోగవాడుగా ఉండు అని ఒక సూచన, అది కూడా ఒక సూచన. ఎందుకంటే ఆ బాలుడు పుట్టిన తర్వాత ఆయన మాట్లాడగలుగుతాడనమాట. కానీ ఇక తల్లి మరియ మాత ఈ ప్రశ్న అడిగినప్పుడు చాలా చక్కగా ఆ తల్లి మరియ మాత చిన్న ప్రాయంలో ఆమెకు వివరించి దూత మాట్లాడుతూ ఉంది. అంటే అప్పటి నుండి కూడా ఆమె ప్రత్యేకంగా ఎన్నుకోబడి దేవుని యొక్క రక్షణ కార్యంలో ప్రధాన స్త్రీమూర్తిగా లోక రక్షకుడు ఆమె ద్వారా రాబోతున్నాడు. మనందరినీ కూడా రక్షింపబోతున్నాడు.
మరి ఆమె యొక్క అలంకరణ అదేనమాట. అదేవిధంగా ఆమె మోక్ష రాగినిగా కొనియాడబడుతుందంటే దేవుని యొక్క ప్రియమైన కుమారుడు యేసు ప్రభు లోక రక్షకుడు, ఆయన రారాజు. కాబట్టి ఆ రారాజును కన్నా తల్లి మరియమాత మోక్షంలో రాజ్ఞిగా కొనియాడబడుతుంది. ఇహ పరమునందు ఆమె రాజ్ఞి. కాబట్టి ఆమెకు ఉంటున్న సుగుణాలు ఇవి. ఆమె శ్రమను అనుభవించింది ఇతరుల యొక్క శ్రేయస్సు కోసము. అదేవిధంగా ప్రేమను చూపించింది. మనమందరం కూడా యాత్రిక శ్రీసభగా ఉంటుండగా మనతో కలిసి మనతో ప్రయాణమై మన యొక్క బాగోగులు బాధలు అన్నీ కూడా చూస్తూ తన యొక్క ప్రియమైన కుమారుని చెంత మనవి చేస్తుంది. ఇదిగో ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పే తల్లిగా ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మన సిస్టర్ల యొక్క పండుగను కొనియాడుతుండగా వాళ్ళ సభ దాదాపుగా 1866లోనే స్థాపింపబడింది. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా వారు ఎంత చక్కగా సేవలు అందిస్తున్నారంటే దేవుని యొక్క నిర్ణయము. వారి యొక్క లక్ష్యం ఏంటంటే వారు చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగాను, అదేవిధంగా ఆత్మలను రక్షించే విధంగా ఉండాలి. ఇదే వారి యొక్క మోటో అన్నమాట. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద సోల్స్ వారి యొక్క మోటో. మరి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఎప్పటి నుండో మన విశ్వాసులందరికీ కూడా సేవలు అందిస్తూ ఆధ్యాత్మికంగా నడిపిస్తుండగా వారిని దీవించాలని, వారి యొక్క సభ పెద్దలను ఆశీర్వదించాలని, అదేవిధంగా సభలో ఉన్న ప్రతి ఒక్క కన్యాస్త్రీని గుర్తు చేసుకుంటూ ప్రార్థించుకుందాం. అదేవిధంగా ఆ సభలో సేవల నుంచి మరణించిన వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని ప్రార్థిస్తూ వారందరి నిమిత్తము ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. అందరూ లేచి నిలబడి మనకు విశ్వాసం ప్రకటిస్తున్నాం. పరలోకమును భూలోకమును సృష్టించిన అతని యొక్క ఏకసుతుడును మరి యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు నేటి కాలంలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకములోకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో మన యొక్క మనస్సులో, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలంపును కూడా ప్రభుకు సమర్పించుదాం. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదగుడు దొరకబడును అని పలికినటువంటి దేవుడు మన యందు ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలంపును, ఆలోచనను ప్రభుకు సమర్పించి ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, సర్వేశ్వర, పరిశుద్ధుడా, ఇదిగో ప్రభా, ఈరోజు మరి ముఖ్యంగా ఈ యొక్క కాన్వెంట్లో ఉన్నటువంటి ప్రతి సిస్టర్స్ని, మరి మీ యొక్క సేవకు ఎన్నుకోబడినటువంటి వీరందరినీ కూడా ప్రభా మీ యొక్క దివ్యమైనటువంటి హస్తాల ద్వారా అభిషేకించి వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు తోడినట్టుగా ఉండి సంపూర్ణంగా ఫలించే భాగ్యాన్ని వారికి అందించమని వేడుకుంటూ ఉన్నాము. ఇదిగో ప్రభా, ప్రేమ అనురాగాలతో జీవిస్తున్నటువంటి వీరు ఎంతోమంది పేదవారిని ఆదరించి వారికి చక్కటి జీవితాన్ని అందిస్తున్నటువంటి ఒక సమయంలో ప్రభువా, వారికి మీ యొక్క తోడు నీడ అవసరం ఉన్నది. కావున మీ యొక్క ఆత్మఫలాలు మరియు మీ యొక్క సహకారం ఎల్లప్పుడు వారికి ఉంచి, ఇదిగో ప్రభా, వారు తలుస్తున్నటువంటి ప్రతి తలంపును కూడా 30దంతలు, 60దంతలు, 100దంతలుగా ఫలింపచేసేలాగున మీ యొక్క అనుగ్రహాలు కుమరిపచ్చేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఇదిగో మా తండ్రి, మా యొక్క సంఘములో ఒకటిగా ఉన్నటువంటి రవి ప్రసాద్ యాక్సిడెంట్లో గాయపడి ఉన్నాడు. ఒక నెల పాటు ఆ బిడ్డను విశ్రాంతి తీసుకోమని తెలియపరిచారు. ఇదిగో ప్రభా, కృంటి వారు మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన వెంటనే విశ్వాసము తగినట్టు వెంటనే వారిని నడచడానికి మీరు శక్తిని ప్రసాదించున్నారు. గురుడి వారు మీ దగ్గరికి చేరి దావీదు కుమారా మా మీద దయ చూపము అని ప్రార్థించగలి దృష్టిని ప్రసాదించున్నారు. రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ
మీ అంగి అంచును తాకగానే స్వస్థపరచబడింది. మరి మరణించినటువంటి లాజరును లేపి ఉన్నారు. ఇదిగో తండ్రి, ప్రత్యేక విధంగా ప్రభా రవి ప్రసాదం మీ యొక్క పాదల చిత్త సమర్పిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, ఆ బిడ్డ యొక్క తల్లి యొక్క విశ్వాసాన్ని బట్టి బిడ్డకు కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మీ యొక్క దేవదూతలను కావులు ఉంచండి. మీ యొక్క స్వస్థ వరాలు, స్వస్థత హస్తాన్ని ఆ బిడ్డ పైన తాకి స్వస్థపరచమని, ఆ బిడ్డను మీ యొక్క సన్నిధానానికి నడిపించగలిగే ప్రేరణ కలిగించి ఆత్మ ద్వారా నడిపింపచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. ప్రేమగల తండ్రి, మా విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభా, ప్రతి కుటుంబము కూడా మీరు ఏర్పరిచినదే. ప్రతి బిడ్డ కూడా ఈ లోకంలో జన్మించి ఉన్నారంటే, మీ యొక్క సంఘంలో నియమించి ఉన్నారంటే అది మీ యొక్క ప్రేరణ, మీ యొక్క తలంపు, మీ యొక్క ప్రణాళిక. కావున మా సర్వేశ్వరం, ఇదిగో ప్రభా, ఎంతో మంది ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని ఎన్నుకొని మీ యొక్క చెంతకు నడచడానికి వారు సిద్ధపడుతున్నారు. అటువంటి వారిని మీకు ఆలోచన సమర్పిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, వారిని ప్రేరేపింపచేయండి. మీ యొక్క ఆత్మ చేత వారిలో ఉన్నటువంటి ఈ యొక్క లోక ఆశలను దహింపచేసి, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు దహింపచేసి, మీరే గొప్ప దేవుడు, మీ అందే ఆ శక్తి బలము కలదన్నటువంటి నిత్య జీవితం కలదన్నటువంటి ఆశను వారిలో పుట్టించి మీకు సన్నిధానానికి నడిచి మీకు దివ్యానుగ్రహాలు పొందే భాగ్యాన్ని వారికి దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. మా కోసం ప్రార్థించండి అని మమ్మల్ని అడిగినటువంటి ప్రతి బిడ్డ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, అటువంటి వారి యొక్క హృదయములోను జీవితములోను ఉన్నటువంటి ప్రతి వేదనను, ప్రతి సమస్యను, ప్రతి యొక్క వ్యాధి బాధను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. అవును తండ్రి, ప్రతి బిడ్డ యొక్క హృదయ వేదన మీరు ఎరిగి ఉన్నారు. అటువంటి వారిని ప్రభా, వారిని ఆదరించి వారికి కావలసినటువంటి శాంతిని, సమాధానం దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. చిన్నారి బిడ్డల కోసం, యువకుల కోసం, వృద్ధాపంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రభా, చిన్నారి బిడ్డలు వారు చదువుతున్నటువంటి ప్రతి చదువును కూడా ఆశీర్వదించండి. ఆనాడు ఏ విధంగా అయితే సొలొమోను మహారాజుకు మీరు జ్ఞానాన్ని ప్రసాదించి ఉన్నారు, ఏ బిడ్డలకు మంచి జ్ఞానం ప్రసాదింపచేయండి. ఇదిగో ప్రభా, ఎంతో మంది ఈ ఆధునిక పరమైనటువంటి వస్తువులకు లోనై వారికి భవిష్యత్తును కోల్పోతున్నారు. అటువంటి వారి యొక్క హృదయంలో మార్పును తీసుకురండి ప్రభా. దేవుని పైన ఆధారపడి జీవించినటువంటి బిడ్డలు మరియు విద్యా బోధన నేర్పిస్తున్నటువంటి వారిని గౌరవించినటువంటి బిడ్డలు బంగారు భవిష్యత్తును అందుకుని ఉన్నారు. అటువంటి జీవితాన్ని, విలువలు కలిగినటువంటి జీవితాన్ని పొందుకునే లాభం వారిని ఆస్వాదించమని వేడుకుంటున్నాం. యువకులు ప్రభా, ముఖ్యంగా ఈ లోక సంబంధమైనటువంటి కోరికలకు లోనై వారికి జీవితాన్ని కోల్పోతున్నారు. ఇదిగో ప్రభా, ఎంతో మంది తాగుడుకు బానిసలై, మరి మత్తు పదార్థాలకు బానిసలై వారికి జీవితాన్ని కోల్పోతున్నారు. అటువంటి వారిని మీకు సమర్పిస్తున్నాను. ఇదిగో ప్రభా, మీరు ఈ లోకంలో ఏమైనా చేయగలరు అన్నటువంటిది ప్రతిదీ కూడా మీకు సాధ్యమే అని మాకు తెలుస్తుంది. కావాలి ప్రభా, అలాంటి బిడ్డలను ఆదరించండి. వృద్ధాపంలో ఉన్నటువంటి వారు, ఒంటరిగా జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి తోడేడుగా ఉండి నడిపించమని మా ప్రార్థన. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి మానవుడు కూడా అనేకమైనటువంటి వ్యాధి బాధలతో సతమతమవుతున్నారు. ఇదిగో ప్రభా, వారందరినీ కూడా స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అటువంటి వారు మీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకొని మీకు సాక్ష్యం ఇచ్చి ఈ లోకంలో ప్రపంచమంతటా కూడా మీకు దైవరాజ్య స్థాపనకి పాటుపడే వాక్యాన్ని వారికి అందరికీ కూడా అందించమని మా ప్రార్థన ఆలకించుమా. మొన్నటి రోజున మరణించినటువంటి ఫాదర్ మాగిపోగు అశోక్ చాలా యువకుడు ప్రభా. మీ యొక్క దైవ సేవలో 2 సంవత్సరాలు కూడా ఆయన
నిమగ్నమై ఉన్నాడు. ఇదిగో ప్రభా, మీ యొక్క సేవను అందించి ఈ లోకములో మీ యొక్క దైవరాజ్య స్థాపనకే పాటుపడి ఉన్నాడు. ఆ బిడ్డకు కావలసినటువంటి పరలోక ప్రాప్తిని, నిత్య విశ్రాంతి దయచేయమని, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు తోడుగా ఉండి వారికి కావలసినటువంటి మీకు సహకారం అందించమని మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన సొంత విన్నపాలను ప్రభుకు సమర్పించున్నాం. ఈ మనవులు మన ఆదుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థింపుము. ప్రభు తన నామములో మన ప్రయోజనం కొరకును తన పవిత్ర ఆత్మీయ సభ ప్రయోజనం కొరకును మీ కన్నుల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణంతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ యందే మేము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. శరీరదారులమై ఉన్న మా ఎడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించుచునే ఉన్నాము. అంతకంటే అధికముగా శాశ్వత జీవితపు వాగ్దానము నమ్ముకొని ఉన్నాము. యేసును మృతుల నుండి లేవనెత్తిన పవిత్రాత్మ నుండి ప్రథమ ఫలమును పొందిన మేము పాస్కా పరమ రహస్యంలో శాశ్వత భాగమును పొందగలమును నమ్మకముతో ఉన్నాము. కావున మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయొచ్చు నిన్ను కీర్తించుట ఎట్లనగా, హృదయం ఉప్పొంగగా దేవదూతలకు
ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగులుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసవి ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్మకు నిలిచి నీకు పరిచయం చేయుటకు మేము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తముతో పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ సిరిసము జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాశ్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమంది పరిపూర్ణలు చేయము. ఉత్తాను మగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుడు నీ కనికరమని చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నిధివ ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలి మరి మాతతోను, ఆమె భర్తకు పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరేసా గారితోను, పునీత అల్ఫోన్సా గారితోను, ఆది నుండి మాకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థిస్తూ ఉండగా వ్యక్తిగతంగా ప్రభు నాకు ఎవరు అని తెలుసుకోవడానికి కావలసిన అనుగ్రహం దయచేయమని అడిగి వేడుకుందాం. పరలోకముందు మా యొక్క తండ్రి, ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షించుకునే మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగుణ వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడును. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ
శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, సమాధానం, ప్రేమ ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపమును పరిగణించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా నాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించడానికి నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. నీవేనయ్యా
యేసయ్యా 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 నా యేసయ్యా నీవేనయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నీవేనయ్యా నా యేసయ్యా స్తుతిగానము ఆడెదనయ్యా నీ క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, గత ఆదివారము మన యొక్క విచారణలో మనము కపుల్స్ డే కొనియాడి ఉన్నాము. సో ఒక కపుల్ మిస్ అయ్యారు, వారికి ఎగ్జామ్స్ నిందానా వాళ్ళు మిస్ అయ్యారు. సో మిస్ అయ్యారని వాళ్ళు ఫీల్ కాకూడదు, వాళ్ళు మిస్ అయ్యారని మనం ఫీల్ కాకూడదు. సో కాబట్టి దేవుడు మనకి సదావకాశాన్ని ఇచ్చాడు. సో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సో ఈ యొక్క వివాహ సాంగ్ ద్వారా వారిని ఆహ్వానిస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు పెళ్లి రోజులో వారు చేసినటువంటి వాగ్దానాన్ని మళ్ళా నూతనీకరిస్తాము. సో ఇద్దరు మరొకసారి ప్రపోజ్ చేసుకుంటారు. ఇద్దరు ప్రపోజ్ చేయాలా, తర్వాత పూలదండలు మార్చుకుంటారు. సో వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వివాహ గీతం ద్వారా వారిని ఆహ్వానించుదాం. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. మైక్లండి సార్ ఫస్ట్ సార్ చెప్పుకోండి. సార్ నా తర్వాత మీరు పలకండి. ఇద్దరు ఫేస్ టు ఫేస్ తిరగాలి, చేతిలో చేయి వేయాలి, చేతిలో చేయి వేయాలి. వెరీ గుడ్, గట్టిగా పట్టుకోవాలి. సార్ నా తర్వాత పలకండి. రమేష్ జోస్ అని నేను, రమేష్ జోష్ అని నేను, సుభాషిని అని నిన్ను సుభాషిని అని నేను భారీగా చేకొనొచ్చున్నాను. భార్యగా చేయగలుగుతున్నాను. కష్టములోను కష్టములను సుఖములోను సుఖములను వ్యాధిలోను వ్యాధిలోను సౌఖ్యములోను సౌఖ్యములను నీకు నీకు ప్రామాణికముగా ఉందనని ప్రామాణికంగా ఉందని మాట ఇచ్చుతున్నాను. మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిత్యము నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి గౌరవించేదను. గౌరవించున్నాను. ఇప్పుడు మేడంకి వాడు చేయి వదలద్దు, మీరు చేతులు వదలకూడదు. ఎస్. సుభాష్ని అని నేను, రమేష్ జోసు అని నిన్ను భర్తగా చేకొనొచ్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉందనని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసేది ఏరిన వారు దాన్ని దయతో దృఢపరచి మీకు సంపూర్ణ ఆశీర్వాదం దయచేయము కాక. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపక ఉండును కాక. ఆమేన్.
సో ఇప్పుడు ఉండండి సార్, తొందరపడుతున్నాను ఏంటి? పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, 23 years, 21 years. ఏం సార్ కానీ ఎలా ప్రపోజ్ చేస్తారు? నూతనత్వాన్ని మేము చూడాలి ఇప్పుడు. చెప్పండి, మైక్ పెట్టి చెప్పండి. హిందీలో పడియాలైతే నేను చెప్తా. Thank you so much, Subbu. వెరీ గుడ్. గట్టి చెప్పుమా. కపుల్స్ డే అయిపోయినా కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక వారం అయిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మీకందరికీ ప్రత్యేకించి ఫాదర్ గారికి ధన్యవాదాలు. నిజంగా ఒక ట్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ 21 years బ్యాక్ వెళ్ళిపోయినామా అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగారు ఇప్పుడు మన సిస్టర్స్ దయచేసి అందరి ముందుకు రండి. సిస్టర్స్ మదర్ లీసా, సిస్టర్ హెడ్మిస్టర్ జస్మేరీ, సిస్టర్ ఫ్లవరీ, సిస్టర్ కవిత, ప్లీజ్ కమ్. వీళ్ళకి వివాహం అన్న పాట పాడాకండి. సో ఈ ఫీస్ట్ పాట పాడుతూ అందరూ కూడా దయచేసి వచ్చి సిస్టర్స్ విషయం రండి, నిలబడుకోండి, ప్రజెంట్ ఫేస్ చేయండి. సో మనకు లిమిటెడ్ టైం ఉంది కాబట్టి అందరు వరుసగా వచ్చి సిస్టర్స్ విష్ చేసి మళ్ళీ మీకు స్థావరానికి వెళ్ళండి. ఏదన్నా ఒక పవిత్రాత్మ గీతం పాడండి. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు తగుమా. నీ ఆత్మశక్తిని నాకు తగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా,
అందుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. అందుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో పండుగ రోజున రాజ్యంపేట విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కె లారెన్స్ మన కవిత సిస్టర్ లాజరని బాప్టిజం ఇచ్చింది. ఫాదర్ లారెన్స్, మేమిద్దరం కూడా క్లాస్మేట్స్. ఫాదర్ మంచి సింగర్. మీకు ఆయన మైనర్ సెమినరీలోనే బాగా సాధన చేశారు. మంచి సింగరు. సో కాబట్టి మన ఆహ్వానాన్ని మన్నించి మనకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దీపాల పూజను మనందరి కోసం సమర్పించి చక్కటి వాక్యాన్ని, మరీ తల్లి యొక్క ప్రాధాన్యత, ఆమె పరలోకానికి భూలోకానికి ఏ విధంగా రాజ్ఞిగా పిలువబడుతున్నటువంటి చక్కటి సందేశాన్ని ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు వ్యక్తిగతంగా మనందరికీ ఎవరు మేము అడిగితే క్రీస్తు ప్రభు మీకు ఎవరు అంటే ఏం జవాబు చెప్తారు? రకరకమైనటువంటి ఆలోచన వస్తాయి. రక్షకుడు కానీ, వైద్యుడు కానీ, టీచరు కానీ, బోధకుడు అని, ఈ విధంగా పలు విధాలుగా మనం పలుకుతూ ఉంటాం. సో కాబట్టి చక్కటి సందేశాన్ని మనందరికి కూడా అందించి ఉన్నారు. సో ఫాదర్ గారికి మనందరి తరపున, సిస్టర్స్ తరపున, మరి మన ప్యారిస్ కమిటీ తరపున, మన విశ్వాసులందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఫాదర్ గారు ముందుకు వస్తే మన సిస్టర్స్ మరియు కమిటీ మెంబర్స్ ఫాదర్ గారిని సన్మానిస్తూ ఉంటారు. సిస్టర్స్ రండి, కమిటీ మెంబర్స్ ప్లీజ్. సిస్టర్ జిస్మేరీ, సిస్టర్ ఫ్లవరీ, ప్లీజ్ కమ్ అండ్ ఫాదర్ని సన్మానించండి. గట్టిగా చెప్పండి పెట్టాలా? ఎవరు గట్టి పెడితే వాళ్ళు గంట ఎందుకు పెడతాం? Thank you, Father. Thank you so much. I am part of family. చిన్న అనౌన్స్మెంట్స్ దయచేసి గమనించండి. ఈ నెల 29వ తారీఖున మరి వచ్చే నెల సెప్టెంబర్ 8వ తారీఖున మన ఆరోగ్య మాత నందు మరియ తల్లి జన్మదిన వేడుకలు మనం కొన్నాడుతూ ఉన్నాము. సో కాబట్టి ఈ నెల 29వ తారీఖున ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. ఫ్లాగ్ హోస్టింగ్ 29 నుంచి మరి సెప్టెంబర్ 7 వరకు కూడా నవదిన ప్రార్థనలు నడుస్తూ ఉన్నాయి. సో 29వ తారీఖు సాయంకాలం 5 గంటలకు ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు గారు
ఈ యొక్క ఫ్లాగ్ హోస్టింగ్ చేసి పరిశుద్ధమైనటువంటి దేవుబలి పూజను సమర్పిస్తారు. సో కాబట్టి వీలున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నవదినాల ప్రార్థనలో పాల్గొని అమ్మ మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన శాఖ ద్వారా దేవుని దీవెనలు పొందాలని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. రెండవదిగా మన చర్చ్ క్యాంపస్లో పునీత పాదువాపురి అంతోని వారి స్వరూపాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. సెప్టెంబర్ 1వ తారీఖున అనగా మంగళవారము సాయంకాలము 6 గంటలకు పరిశుద్ధమైనటువంటి జపమాల, తర్వాత పరిశుద్ధమైనటువంటి దేవుని పూజ ఉంటుంది. ఈ యొక్క స్వరూపాన్ని ఆశీర్వదించి ప్రతిష్ఠించడం కోసమై మన కడప మేత్రాసన వికార్ జనరల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాదరావు గారు వస్తున్నారు. మన కడప మేత్రాసన వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాదరావు గారి చేత ఈ యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 1వ తారీఖు సాయంకాలము ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిలో పాల్గొని పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన శాఖ ద్వారా దేవుని దీవెనలు పొందాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. సో ఎవరే కానీ మిస్ కావకండి. మరి ముఖ్యంగా ఆ రోజు కూడా మనము ప్రేమ విందును సమర్పించడం కోసమై ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రేమ విందు ఉంటుంది, దేవుని కార్యం ఇప్పుడు కూడా వెనక్కిపోదు, అనుకున్నటువంటి ప్రతిదీ కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ రోజు ప్రేమ విందు కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్లో వంట చేసుకోవాలా అన్నటువంటి ఆలోచన లేకోకుండా ప్రతి కుటుంబం కూడా పాల్గొంటే బాగుంటుంది. ఎందుకంటే మంది చిన్న కుటుంబము, చింతలేని కుటుంబం. సో కాబట్టి అందరూ ఉంటే వికాస్ జనరల్ ఫాదర్ కూడా వచ్చినప్పుడు అందరూ కూడా ఉంటే చాలా సంతోషిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మనం చేస్తున్నాం. ఆ రోజు భోజనం ఎవరైనా కానీ పెట్టించాలని తలంపు ఉంటే యువర్ మోస్ట్ వెల్కమ్, లేకపోతే వి విల్ ట్రై. ఓకేనా? సో ఆప్షన్ ఇస్ గివెన్ టు యు. నవదిన ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. దాదాపు ఒకవేళ మీరు వెళ్ళేటట్లుంటే నన్ను కూడా తీసుకెళ్ళండి మీతో పాటు, నేను కూడా వస్తాను. సరేనా? యేసుక్రీస్తు నామమునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ దివ్యబలి పూజ సమర్పించమని నన్ను ఆహ్వానించినందుకు మన విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ రమేష్ గారికి, అదేవిధంగా అమ్మగారులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రులుగా జీవింపగలుగుతాము. పరిశుద్ధ మరియ రాజ్ఞి సంస్మరణను భక్తితో కొనియాడుచున్న మేము ఒకనాడు నీ శాశ్వత విందులో భాగస్థులమగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. దయచేసి గమనించండి, భోజనం అనంతరము ఎవరే కానీ ఎక్కడికి వెళ్ళకండి. చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి, ఓకేనా? మ్యూజికల్ చైర్స్. గత ఆదివారం మిస్ అయినారు. రవి సార్, చిట్టిబాబు సార్, మీ ఖాతాలను నాకు ఇవ్వండి, ఓకేనా? రవి సార్, చిట్టిబాబు సార్, మీ ఖాతాలను నాకు ఇవ్వండి. ఎవరెవరైతే ఇండివిజువల్గా వచ్చారో వారి తాళాలన్నీ మేము కలెక్ట్ చేసుకుంటా. చూసిన తర్వాత అందరూ తప్పుకోకుండా ఉండాలి, ఓకేనా? అందరూ తప్పుకోకుండా ఉండాలి. చిన్న గేమ్స్ అంతే, సరదాగా అందరం కలిసిమెలిసి ఒక సరదా గేమ్ ఆడతాము. తర్వాత తిన్న తర్వాత సరేనా? ఎవరు కానీ వెళ్ళకూడదు. చెప్పాను కదా, నా మీద ప్రేమ, అనురాగం, గౌరవం ఉంటే కన్నా ఎవరు కానీ గేట్ దాటకూడదు. ఫాదర్ ఏముందిలే అనుకున్నాను గేట్ వెళ్ళిపోవచ్చు. సరేనా?
ఈ వారంలో ఎక్స్క్యూజ్ లేదు. పోయిన వారం కొంతమంది మాకు ఆరోగ్యం బాగాలేదు, మేము వెళ్తాం సార్ అని ఎక్స్క్యూజ్ చేశారు. ఈ ఆదివారం చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. పరలోకరాజ్ఞి ప్రభు జనని ఓ దేవ మాత మా తల్లివే. పరలోకరాజ్ఞి ప్రభు జనని ఓ దేవ మాత మా తల్లివే. వినుతిందునమ్మా ప్రార్థింతునమ్మా, వినుతిందునమ్మా ప్రార్థింతునమ్మా, నా దీన మొరలో ఆలించు తల్లి, నా దీన మొరలో ఆలించు తల్లి. పరలోకరాజ్ఞి ప్రభు జనని ఓ దేవ మాత మా తల్లివే. పరలోకరాజ్ఞి ప్రభు జనని ఓ దేవ మాత మా తల్లివే. పరిశుద్ధ ఆత్మను యేసుదేవుడు గర్భాన మోసిన విమలాత్మవు, నీ గర్భఫలమును ఆ దివ్య కుమారుని ఆశీర్వాదాలు సాగిన విశ్వాసివి. అనుజాని కోసం ప్రభువాకు పాటించి, అనుజాని కోసం ప్రభువాకు పాటించి అడవరకు బ్రతికితివి. మాతా కడవరకు బ్రతికితివి. పరలోకరాజ్ఞి ప్రభు జనని ఓ దేవ మాత మా తల్లివే. పరలోకరాజ్ఞి ప్రభు జనని ఓ దేవ మాత మా తల్లివే. విద్యా గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమందు సురక్షితంగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరము తాకిడి వారి కనుమలను పావనంగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టుకొచ్చే ముద్రింపబడిన వారి హృదయములకు లోకమాలిన్యము సోకలేక ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉన్నట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశ నుండి కాపాడని గాక. వారి ఆత్మలో మిగలా ఫలవంతముని గాక. వారి పరిచయం పొందువారు ఈ లోకంలో వారికి ఆనందమును గురిపైన వసతి, పరలోకంలో వారికి ఇంటి భాగం యొక్క కిరీటంగా చిత్రించండి. ఆమె చేసినందుకు మిగిలి పరిశుద్ధ దేవి హృదయమా, చేసినందుకు మిగిలి పరిశుద్ధ దేవి హృదయమా, చేసినందుకు మిగిలి పరిశుద్ధ దేవి హృదయమా. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత రాయప్ప చిన్నపలారా, పునీత అంతోని వారా, మగ కాలుగా అంటూ సన్మస్కులారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున